చింతా రాజశేఖర్ గారు, ఇప్పుడు మీరు అమరావతి ల్యాండ్ పూలింగ్ మీద గౌరవ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారికి లేఖ రాశారు. లేఖ ఎక్కడి దాకా వచ్చింది? దాని మీద మరి న్యాయమూర్తి గారు స్పందించే అవకాశం ఉందా? స్పందించారా? అసలు ఏంటి సార్, మీరు ఎందుకు లేఖ రాశారు ల్యాండ్ పూలింగ్ మీద? ఇప్పుడు అమరావతిలో చేపట్టిన ల్యాండ్ పూలింగ్ చట్టం అనేది అది ప్రభుత్వ ఖజానాకి రావాల్సిన ఆదాయాన్ని ప్రైవేటు వ్యక్తులకి దోచిపెట్టే చట్టం అని చెప్పేసి నేను లేఖ రాయడంతో పాటు చాలా మందిని మీరు కూడా లేఖలు రాయండి అంటే దాదాపు 100ల సంఖ్యలోనే లెటర్స్ రాస్తున్నారు. ఇంకా నడుస్తున్నది ప్రాసెస్. 100ల సంఖ్యలో ప్రజలు రాస్తున్నారు ఇంకా లెటర్స్. దాంట్లో మన కేఎస్ ప్రసాద్ గారు, అనగానే రాంప్రసాద్ గారు, ఇలా చాలా మంది రాశారు. నేను ఒకళ్ళిద్దరు ఐఏఎస్ ఆఫీసర్లను అడిగితే వాళ్ళు కూడా రాయడం జరిగింది. సో ఆ లేఖలు రాయడం వెనుక ముఖ్య ఉద్దేశం అంటే ఇదంతా చెప్పడానికి చాలా టైం పడుతుంది, కానీ చిన్న సింపుల్గా చెప్పాలంటే పయ్యవుల కేశవ్ ఉన్నారు. అమరావతి రాజధాని ప్రకటన వచ్చే సమయంలో రాకముందరో అయితే వచ్చిన వెంటనో ఆయన అక్కడ కొంత భూమి కొన్నారు. ఎకరా 8 లక్షలకు కొన్నారు. అది ప్రభుత్వానికి ల్యాండ్ పూలింగ్ ఇచ్చారు. ల్యాండ్ పూలింగ్ ఇచ్చిన తర్వాత ప్రభుత్వం ఆయన కొన్ని ప్లాట్లు కేటాయించింది. ఆ ప్లాట్ల విలువ ఎకరానికి వచ్చేసేసి ఇప్పుడు ఎకరాకి వచ్చిన ప్రతిఫలంలో వచ్చిన ప్లాట్ల విలువ 8 నుంచి 10 కోట్లు. 8 లక్షలు పెట్టి ఆయన భూమి కొని ల్యాండ్ పూలింగ్ ఇస్తే ఆయనకు వచ్చిన ప్లాట్ల విలువ ఎకరాకి 8 నుంచి 10 కోట్లు. ఇదే పని ప్రభుత్వమే ఆ భూమి కొన్నట్టయితే, పయ్యావుల కేశవ్ లాంటి వాళ్ళు భూములు కొనకుండా ప్రభుత్వమే ఆ భూమి కొన్నట్టయితే ఆ లాభం ఎవరికి వచ్చేది? ప్రభుత్వ ఖజానాకు వచ్చేది. సో ప్రభుత్వ ఖజానా లాభపడకుండా ప్రైవేటు వ్యక్తులు తన వాళ్ళు లాభపడేందుకు తీసుకొచ్చిన చట్టమే ల్యాండ్ పూలింగ్ చట్టం అని ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ తీసుకొచ్చిన 2022 లిక్కర్ పాలసీ ఉంది చూసారా, అది ఇది ఒకటే. దాని మీద అభియోగం ఏంటి? లిక్కర్ పాలసీ మీద పాత చట్టం ఉండగా కొత్త చట్టం తీసుకురావడం వల్ల ప్రభుత్వ ఖజానాకి 664 కోట్ల రూపాయలు నష్టం అని. ఇది కూడా మీరు భూసేకరణ చట్టం ఉండగా, లేకపోతే భూసేకరణ చట్టంకి రైతులు సిద్ధంగా లేకపోతే మార్కెట్ రేట్కి డబుల్. భూసేకరణ చట్టం అంటే రెవెన్యూ రికార్డ్స్కి 4 ఇంతలు, ఇది మార్కెట్ రేట్కి డబుల్ ఇచ్చినా, లేకపోతే ఇక్కడ ఎకరా భూమి ఇస్తే బయట 2 ఎకరాలు భూమి ఇస్తా అని చెప్పి మీరు భూసేకరణ చేయకుండా ల్యాండ్ పూలింగ్ చట్టం తీసుకురావడం వెనుక ఉద్దేశం ఏంటంటే లక్షల కోట్ల దోపిడీ చేసుకునేందుకు తీసుకొచ్చారు. కాబట్టి ఇవన్నీ వివరిస్తూ గౌరవ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారికి వినతి పత్రాలు పంపిస్తున్నాం. 100ల సంఖ్యలో వెళ్తున్నాయి. 1-2 రోజుకి వెళ్తున్నాయి. దాదాపు 3 నెలలు 4 నెలలు అయింది స్టార్ట్ అయ్యి. సో దీని మీద ఆయన స్పందించి ఏమన్నా సిబిఐ ఎంక్వైరీకి ఆదేశిస్తే గనక ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ నేను దీంతో పాటు గతంలో మేము కేవలం ల్యాండ్ పూలింగ్ మీద మాత్రమే రాసేవాళ్ళము. ఇప్పుడు దాంట్లో మరో 2 అంశాలు జోడించడం జరిగింది. ఒకటి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశం కూడా అవినీతిమయమైంది, దోపిడీకి ఆస్కారం ఉంది కాబట్టి దాని మీద కూడా సిబిఐ ఎంక్వైరీ ఇవ్వమని, అలాగే లులు, ఉర్సా, టీసీఎస్ లాంటి కంపెనీలకి ఎకరా $99 చొప్పున ఎకరం అమ్మటం అనేది కూడా దీని కూడా అవినీతితో మైందని, దీని మీద కూడా సిబిఐ ఎంక్వైరీ రావాలని 3 అంశాలు కలిపి గౌరవ చీఫ్ జస్టిస్ గారికి మేము లెటర్స్ రాస్తున్నాం. సో ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ నేను చెప్పేది ఏంటంటే, మీ రాష్ట్ర ఖజానా దోపిడీని అరికట్టాలన్నా, ప్రైవేట్ మెడికల్ కాలేజీల ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిలిచిపోవాలన్నా, లేకపోతే ఎకరా 99 పైసలకే టీసీఎస్ కానీ లులు మాల్ కానీ ఇట్లా ఇవ్వకుండా మీ వంతు బాధ్యతగా మీరు ఒక సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారికి లెటర్ రాయండి. ఆ లెటర్ 3 అంశాలతో కూడిన ఒక నమూనా డైరెక్ట్గా అవైలబుల్గా ఉంది. మీరు నాకు ఈమెయిల్ పెడితే నేను మీకు అది పంపిస్తాను. ఆ ఈమెయిల్ ఐడి వచ్చేసేసి DICSOOCHI@gmail.com మీరు మెయిల్ పెడితే అది ఇంగ్లీష్లో ఒక ఫార్మాట్ ఉంది, తెలుగులో ఒక ఫార్మాట్ ఉంది. ఆ 2 ఫార్మాట్లో పంపిస్తాను. మీకు ఏది కావాలంటే అది తీసుకుని దాన్ని డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకుని 4 పేజీలు ఉంటే 4 పేజీల మీద సంతకం పెట్టి చివరి పేజీలో పేరు, ఊరు, ఆధార్ కార్డ్ చివరి 4 అంకెలు, ఫోన్ నంబర్ ఫిలప్ చేసి స్పీడ్ పోస్ట్ చేయొచ్చు లేదా కొరియర్ చేయొచ్చు. సో ఇలా మన మెడికల్ కాలేజీలను కాపాడుకోవాలన్నా, లేకపోతే ఈ విలువైన భూమి ఎకరా 99 పైసలకి అమ్మకాలని కాపాడుకోవాలన్నా, లేకపోతే అమరావతిలో లక్షల కోట్ల ఖజానా దోపిడీ ఆపాలన్నా కానీ మీ వంతు బాధ్యతగా లెటర్స్ రాయండి. లెటర్స్ రాస్తే లక్షల్లో వెళ్ళి అనుకోండి, లక్షల్లో వెళ్తే ఇమీడియట్గా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎందుకు ఊరుకున్నారు? అరే ప్రజల్లో ఇంత ఆవేదన ఉంది, ఈ లక్షల కోట్ల దోపిడీ చేస్తున్నారని ఇంత ఆవేదన ఉంది కాబట్టి దీని మీద సిబిఐ ఎంక్వైరీ చేయమని ఆర్డర్ ఇస్తారు. సో
సో అది ఆ కార్యాచరణ. కానీ మీరు అమరావతికి డెవలప్మెంట్ కు అడ్డుకొట్టున్నారా అంటే ఏం చెప్తారు ఈ లేఖల ద్వారా? అమరావతికి నేను వ్యతిరేకం కాదు, రాసుకోండి. అమరావతికి నేను వ్యతిరేకం కాదు. అమరావతిలో ల్యాండ్ పూలింగ్ చట్టం ద్వారా భూమి సేకరించడం వలన ప్రభుత్వ ఖజానాకి రావాల్సిన ఆదాయాన్ని ప్రైవేటు వ్యక్తులకి బదిలీ చేసే చట్టం కాబట్టి ఆ చట్టాన్ని మాత్రమే నేను వ్యతిరేకిస్తున్నాను. అమరావతిని నేను వ్యతిరేకించట్లేదు. ఓకే, ఇప్పటికే అమరావతిలో 2 విడత ల్యాండ్ పూలింగ్ అన్నట్టు కూడా ప్రభుత్వ ఆధ్వర్యంలో కేబినెట్ నిర్ణయించిన తర్వాతనే ప్రభుత్వం రైతుల దగ్గర 2వ విడత ల్యాండ్ ని తీసుకునే అవకాశం ఉన్నట్టు కూడా మనకు ఎప్పటి నుంచో తెలిసిన సమాచారం. కాబట్టి ఇప్పుడు ప్రజలే ఇస్తానంటుంటే మళ్ళీ మీరు ల్యాండ్ పూలింగ్ ద్వారా మళ్ళీ ఎట్లా? ప్రజలు ఎవరు ఇస్తామంటలేదు, వాళ్ళే ఇవ్వమంటున్నారు. ముందు దాని సంగతి తీల్చిపోయా, దీని సంగతి తర్వాత చూద్దామంటున్నారు. అలాగే ఇక్కడ భూమి ఉన్న వాళ్ళు కూడా నిరాశతోనే ఉన్నారు. ఎవరు ఇది లేదు. అది కూడా అవినీతి చేయడం కోసమే, ఇది కూడా అవినీతి చేయడం కోసమే, దోపిడీ చేయడం కోసమే. చంద్రబాబు నాయుడు ఆ పదవీ కాంక్ష కేవలం ప్రజాధనం దోచుకోండు కోసం మాత్రమే వస్తాడు. పవన్ కళ్యాణ్ కూడా అంతే. ఒకవైపు అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కోసం కూడా 5,000 ఎకరాలు సేకరించామన్నట్టు కూడా మనకు వస్తున్న సమాచారం. ఆయన రైల్వే స్టేషన్ కి 1,500 ఎకరాలు, ఎయిర్పోర్ట్ కి 5,000 ఎకరాలు, ఇవన్నీ చెప్తారు. మరి వేరే హైదరాబాద్ ఇక్కడ శంషాబాద్ విమానాశ్రయానికి ఎన్ని ఎకరాలు ఉంది, ఢిల్లీ విమానాశ్రయానికి ఎంత ఉంది, ముంబై దానికి ఎంత ఉంది, అవన్నీ తీసుకొని దానికి 5,000 ఎకరాలు ఉన్నాయా, అంత అవసరమా అని చెప్తే మనకు అర్థమైపోతుంది. ఏమంటే అక్కడ ఎవడొచ్చి భూములు కొంటలేడని ఇది ఉంది అది ఉంది అది ఉంది అని మభ్యపెట్టి ప్లాట్లు అమ్ముకోవడం కోసం, అదిగో ఎయిర్పోర్ట్, ఇదిగో రైల్వే స్టేషన్, ఇదిగో అసెంబ్లీ, ఇదిగో హైకోర్టు, ఇదిగో సెక్రటరియట్ అని చెప్పి ఎకరం 10 కోట్లు 15 కోట్లకు అమ్ముకోవడం కోసం చేసుకొచ్చాం. ఇక్కడ మీకు ఒక విషయం చెప్తాను. చంద్రబాబు నాయుడు గారు రీసెంట్గా ఒక ఇల్లు కట్టుకున్నారు. ఇల్లు కట్టుకున్న ముందర అది వ్యవసాయ భూమి కొన్నాము అని చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారిని నేరుగా నేను అడిగేది ఏంటంటే, మీరు వ్యవసాయ భూమి కొన్నారు కదా, ఆ భూమిని ల్యాండ్ పూలింగ్కి ఇచ్చారా, ఇవ్వలేదా? మీరు వ్యవసాయ భూమి ఇప్పుడు వ్యవసాయ భూమిగా ఎలా కొంటారు? సిఆర్డిఏ పరిధిలో ఉన్న భూమిని మీరు గజాలు కదా కొనాల్సింది, ప్లాట్లు కదా కొనాల్సింది. మీరు వ్యవసాయ భూమి ఎలా కొన్నారు? అంటే మీకు గతంలో ఇచ్చిన వ్యక్తి, ఆయనకి ఒక వ్యక్తి 2 వ్యక్తుల్లో కానీ మీకు ఇచ్చిన భూమి యజమానుదారులు వాళ్ళు ఎన్ని ఎకరాలు ఉన్నది వాళ్ళకి, వాళ్ళు ల్యాండ్ పూలింగ్కి ఇస్తే ల్యాండ్ పూలింగ్కి ఎన్ని ఎకరాలు ఇస్తే మిగులు భూమి మీకు అమ్మారు, లేదా వాళ్ళు ల్యాండ్ పూలింగ్ ఇవ్వకపోయినా మీకు వ్యవసాయ భూమి అమ్మితే దాంట్లో మీరు ఇల్లు ఎలా కట్టుకున్నారు? దాంట్లో మీరు కొన్న 4 ఎకరాలు 5 ఎకరాలు కొన్నారంటున్నారు కదా, దాంట్లో కేవలం మీకు 25% కదా హక్కు ఉంది. మిగతా భూమిని ల్యాండ్ పూలింగ్లో మీరు ఇచ్చారా లేదా? అందరినేమో ల్యాండ్ పూలింగ్ ఇవ్వమంటున్నారు, ఆయన భూమి మాత్రం వ్యవసాయ భూమిలో ఇల్లు కట్టుకున్నా అని చెప్తున్నారు. నేను ఎందుకంటున్నా అంటే ఆయన వ్యవసాయ భూమి కొని దాంట్లో ఇల్లు కట్టారు ఆయన. మరి వ్యవసాయ భూమి కొని దాంట్లో ఇల్లు ఎట్లా కడతారు ఆయన? ల్యాండ్ పూలింగ్ ఎంత ఇచ్చాడు ఆయన? 25% మాత్రమే ఆయన హక్కు ఉంటుంది, 70% పూలింగ్లో పోవాలి అది. మరి అది పోయిందా లేదా? మీ భూమికి ల్యాండ్ పూలింగ్ చట్టం అప్లై చేసావా లేదా? చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాలి. ఇప్పుడు అమరావతిని డెవలప్ చేసే దిశగానే కూటమి ప్రభుత్వం వెళ్తుందా అంటే ఏం చెప్తారు? అమరావతి అని డెవలప్ కాదు. ప్రజలు గనక ఊపందుకొని లెటర్స్ లక్షల్లో వెళ్తే కత్తెర పడుతుంది. బాబు ఈ భూమి ఇంత చేస్తున్నావు కదా, ఈ డబ్బులు ఎవరికి వెళ్తున్నాయి ఏంటి? ఇప్పుడు పయ్యావుల కేశవ సంగతి చెప్పాను. పయ్యావుల కేశవులు అంటే వాళ్ళు 2014 తర్వాత ఎంతమంది భూములు కొన్నారు, ప్రతి డాక్యుమెంట్ ఎవరు కొన్నారు, ఎంత కొన్నారు, ఇప్పుడు దాని విలువ ఎంత లాభపడుతున్నారు, ప్రభుత్వ ఖజానా ఎంత నష్టపోతుంది అనేది ఉండాలి. అదే అందుకనే లెటర్స్ రాయమంటుంది. ఓకే, ఇప్పుడు రేపు ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా అమరావతి రాజధాని పాలసీ ప్రకారంగానే ముందుకు నడిచే అవకాశం ఉందంటారా? రేపు ఏదైనా వచ్చినా ఇప్పుడు ప్రజల అల్టిమేట్ గా డిసైడ్. ప్రజలు లక్షల్లో లెటర్స్ రాసామనుకోండి, అమరావతి అవినీతి వద్దని, అక్కడ ఆగిపోతుంది. అది అమరావతి నిలిచిపోతుంది. అప్పుడు నిలిచిపోయి ఆ లాభం ఎవరు తినాలి అనేది డిసైడ్ అయిన తర్వాత ప్రజలకు చేరేటట్టయితే అక్కడ రాజధాని, ప్రజలకు చేరకుండా ప్రైవేట్ వ్యక్తులు తినేటట్టయితే దాని రాజధానిని ఆపేస్తారు. అమరావతి రాజధాని టెండర్లు నరానికే వెళ్ళిందని చెప్పేసి ఒక చర్చ నడుస్తూ ఉంది, నిజమే అంటారా? అంతే. ఇప్పుడు అమరావతిలో రాజధాని కట్టాలని ఎందుకు డిసైడ్ చేసినారు? అక్కడ భూముల రేటు చీప్ కాబట్టి, తక్కువ డబ్బుతో ఎక్కువ విస్తీర్ణం భూమి కొనుక్కోవచ్చు కాబట్టి అక్కడ కొన్నారు. కానీ వైసీపీకి ఇదే అమరావతి కొంచెం శాపంగా మారింది అనుకో. ఏమి శాపంగా మారలేదు. వైసీపీ దురదృష్టకరం ఏంటంటే వైసీపీ ప్రజలకి వాస్తవాలను చెప్పుకోలేకపోయింది. 3 రాజధానులు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఒక రాజధాని 3 రాజధానులు, ఒక రాజధాని 3 రాజధానులు అని చెప్పారు కానీ
ఇప్పుడు అప్పుడు ప్రభుత్వంలో చీఫ్ సెక్రటరీకి, అప్పుడు ప్రభుత్వంలో ఉన్న ప్రిన్సిపల్ సెక్రటరీ, మున్సిపల్ MAUDకి, అలాగే గవర్నమెంట్ ముఖ్య సలహాదారు గారికి నేను ఒక ఈమెయిల్ పంపించడం జరిగింది 2022లో, మే 2022లో. మీరు వాదించే పద్ధతి కరెక్ట్ కాదు. మీరు వాదించేది ఏంటి, ఒక రాజధాని 3 రాజధానులని వాదిస్తున్నారు కానీ ప్రభుత్వ ఖజానాకి రావాల్సిన ఆదాయాన్ని ప్రైవేటు వ్యక్తులకి దోచి పెడుతున్నారని ఇదిగో ఆధారాలు అని చెప్పి, ఇందాక పయ్యావుల కేశవ్ ఎగ్జాంపుల్ చెప్పాను కదా, మళ్ళీ చెప్తాను. పయ్యావుల కేశవ్ 8 లక్షలకు ఎకరం కొన్నాడు, దాన్ని ల్యాండ్ పూలింగ్కి ఇచ్చారు. ల్యాండ్ పూలింగ్కి ఇస్తే ప్రభుత్వం ఆయన కొన్ని ప్లాట్లు ఇచ్చింది. ఆ ప్లాట్ల విలువ ఇప్పుడు ఎకరానికి 8 నుంచి 10 కోట్లు ఉంది. అట్లా పయ్యావుల కేశవ్ లాంటి వాళ్ళని బాగు చేయడం కోసమే చట్టాన్ని తీసుకొచ్చారు అని చెప్పండ్రా బాబు అని వైసీపీ నాయకులకి, చీఫ్ సెక్రటరీకి, ప్రిన్సిపల్ సెక్రటరీ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కి ఈమెయిల్స్ పెట్టా నేను. ఆ రోజు కాదు, ఈ రోజు కూడా ప్రజలకి వాస్తవాలు చెప్పలేకపోతున్నారు వైసీపీ. జగన్మోహన్ రెడ్డి గారి దురదృష్టం ఏంటంటే ఆయన చుట్టూ ఉన్న టీం, మీరు 5 లక్షల కోట్ల అవినీతి ఇదిగో ఇలా చేస్తున్నారని ప్రజలకు చెప్పుకుంటే బీజేపీ పొత్తులోకి రాదు, జనసేన పొత్తులోకి రాదు, కూటమి ఏర్పడేది కాదు. 5 లక్షల కోట్ల దోపిడీ చేస్తున్నారు, ఇదిగో ఆధారాలని 2022 నుంచి నేను ఈమెయిల్ పంపినప్పటి నుంచి కనుక ప్రచారం చేసినట్టయితే 5 లక్షల కోట్ల దోపిడీదారు అని చెప్పేసేసి ఎవరు పొత్తులోకి వస్తారు చంద్రబాబు నాయుడుకి? అది చదివినారో లేదో, అది పట్టించుకున్నారో లేదో నాకు తెలియదు. ఈ రోజున మేము చేపట్టే కార్యక్రమం, వైసీపీ చేపడితే గౌరవ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారికి లేఖలు రాసే కార్యక్రమం, సిబిఐ ఎంక్వైరీ ఇట్లా పడుతుంది. సిబిఐ ఎంక్వైరీ పడితే అసైన్డ్ ల్యాండ్స్ 2353 ఎకరాలు అసైన్డ్ ల్యాండ్స్, దాన్ని మీరు ల్యాండ్ పూలింగ్ ఇచ్చే హక్కు ప్రభుత్వానికి లేదు. ఇవ్వచ్చు అని మీరు జీవో తీసుకొచ్చారు. ఆ జీవో పట్టుకొని డైరెక్ట్గా చంద్రబాబుని, నారాయణని చొక్కా పుట్టుకుని తీసుకెళ్లి తిహార్ జైల్లో వేస్తారు. అక్కడ ఉంది డబుల్ ఇంజన్ సర్కార్ కదా సార్ ఏపీలో. అదే డబుల్ ఇంజన్ సర్కార్, అదే చెప్పేది. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం డబుల్ ఇంజన్ సర్కారు కాబట్టి వాళ్ళు వేయరు, ఎందుకంటే సిబిఐ అమిత్ షా, మోడీ చేతుల్లో ఉంటుంది. కానీ సిబిఐ ఎంక్వైరీకి ఆదేశించే అధికారం ఇంకోళ్ళకు ఉంది. ఎవరికి? చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. అందుకనే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి రాస్తున్నాం. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి ఎందుకు రాస్తున్నాము? ఫస్ట్ పారాగ్రాఫ్ ఏంటో తెలుసా? కూటమి ప్రభుత్వ యుగంలో తమ కూటమిలో ఉన్న పార్టీలు చేసే అవినీతి మీద సిబిఐ, ఈడీ ఎంక్వైరీలు జరగట్లేదు కావున రాష్ట్ర ఖజానా దోపిడీని మీరే కాపాడగలరు కావున మీ ముందరికి విన్నవించుకుంటున్న సమస్యలు ఇవి. ఈ దోపిడీని మీరే అరికట్టాలి. అంటే కూటమి ప్రభుత్వంలో నువ్వు నాకు మద్దతు ఇస్తే నువ్వు ఎంతన్నా దోచుకో అని ఫ్రీ హ్యాండ్ ఇస్తున్నారు. కాబట్టి చీఫ్ జస్టిస్ గారు మీరే కాపాడండి ఆంధ్రప్రదేశ్ ఖజానా దోపిడీని, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ మీరే ఆపండి, TCS లూలు మాల్కి ఎకరా 99 పైసలకి ఇచ్చే దోపిడీని కూడా మీరే ఆపండి అని చీఫ్ జస్టిస్ గారికి ఎందుకు చెప్తున్నాము? డబుల్ ఇంజన్ సర్కార్ ఉంది, ఇద్దరు కుమ్మక్కై దోచుకుంటున్నారు కాబట్టి. అందుకనే చీఫ్ జస్టిస్ గారికి చెప్తున్నాను, ప్రజలు కూడా చెప్తున్నాను. చీఫ్ జస్టిస్ గారికి లక్షల్లో లేఖలు రాస్తే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఆగిపోతుంది, ఎకరం 99 పైసలకి ఇచ్చేది ఆగిపోతుంది, ల్యాండ్ పూలింగ్ దోపిడీ ఆగిపోతుంది. షూరా? 100% రాయమనండి. 1 మిలియన్ లెటర్లు, 10 లక్షల లెటర్లు, 4 కోట్ల మందిలో 10 లక్షల మంది రాస్తే ఇమ్మీడియట్గా సిబిఐ ఎంక్వైరీ, వారం రోజుల్లో చంద్రబాబు నారాయణ జైలు, తిహార్ జైలు. అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఒక జీవో తీసుకొస్తుంది ఏమని? సిబిఐ నో ఎంట్రీ అని చెప్పి. అప్పుడు సిబిఐ ఆ చట్టం లేదు, ఇప్పుడు మోడిఫై అయిపోయింది. అది ఇంతకుముందు సిబిఐ రావాలంటే రాష్ట్ర ప్రభుత్వ పర్మిషన్ కావాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని మోడిఫై చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని సపోర్ట్ చేస్తారు. సిబిఐ ఎవరి పర్మిషన్ అవసరం లేదు, జాతీయ సంస్థ కాబట్టి ఎక్కడికైనా వెళ్ళి ఎంక్వైరీ చేయొచ్చు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.